నమస్కారం అందరికీ. ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో. ఈరోజు వీడియోలో ల్యాప్టాప్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మాత్రమే నేర్చుకుందాం. ఇది కూడా మనకేమీ తెలియదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ నేను రీసెంట్గా గమనించాను. చాలామందికి ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు. అందుకే నా ఛానల్లో మొదటి నుంచి బేసిక్ నుంచి చూపించాలని ప్లాన్ చేస్తాను. ముందుగా ల్యాప్టాప్ లిడ్ పూర్తిగా ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇదిగో చూడండి, ఇదే పవర్ బటన్. దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇదే ల్యాప్టాప్ ఆన్ చేసే విధానం. ఇప్పుడు ఆఫ్ చేయడం ఎలానో చూపిస్తాను. ల్యాప్టాప్ను ఆఫ్ చేయడానికి చాలా మెథడ్ ఉన్నాయి. వాటిలో చాలా సింపుల్ అయిన 2 మెథడ్ మాత్రమే చూపిస్తాను. మిగతావన్నీ వీడియో డిస్ప్లేలో చూపిస్తాను. మీరు చూసి నేర్చుకోండి. ముందుగా ఇది టచ్ ప్యాడ్ లేదా ట్రాక్ ప్యాడ్ అని పిలుస్తారు. మౌస్ బదులు దీన్నే ఉపయోగిస్తారు. ఇప్పుడు కర్సర్ని స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకెళ్ళి క్లిక్ చేయండి. తర్వాత పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ షట్ డౌన్ అని ఆప్షన్ ఉంటుంది. షట్ డౌన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. ఈ విధానం ఒక్క విధానంలో ల్యాప్టాప్లు షట్ డౌన్ చేయవచ్చు. ఇప్పుడు మళ్ళీ ల్యాప్టాప్ను ఆన్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక విధానం చూపిస్తాను. ఇది షార్ట్కట్ మెథడ్. ఇక్కడ ఆల్ట్ బటన్ మరియు F4 బటన్ ఉన్నాయి. ఈ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F4. చూడండి, ఇప్పుడు రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తున్నాను. అక్కడ స్క్రీన్ చూడండి, ఇప్పుడు షట్ డౌన్ వచ్చింది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. అప్పుడు ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ చేయడానికి చాలా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. కొన్ని షార్ట్కట్ కీస్ కొన్ని ల్యాప్టాప్లో పని చేస్తాయి, మరికొన్ని ల్యాప్టాప్స్లో పని చేయవు. ఏ షార్ట్కట్ కీస్ ఉన్నాయో అని నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. మీరు చూసి వాటిని కూడా నేర్చుకోండి.